లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగోలేదు. రాజకీయ క్షేత్రంలో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఒకే కుటుంబం లేదా ఒకే వర్గం హవా కొనసాగుతున్నందున ప్రభావం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అయితే మారుతున్న కాలంతో పాటు ఓటర్ల నాడి కూడా మారుతుంది అనడానికి తాజా పరిణామం అద్దం పడుతున్నాయి. తాడిపత్రి నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీకి తగిలిన ఈ అనూహ్య దెబ్బ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక నియోజకవర్గ స్థాయి వైఫల్యం మాత్రమే కాదు, పార్టీ పునాదులను కదిల్చే ఒక బలమైన హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోట లాంటి తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ పట్టు సాలడం వెనుక అనేక అంతర్గత మరియు బాహ్య కారణాలు కనిపిస్తున్నాయి. నాయకత్వంపై అతి విశ్వాసం, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తి మరియు క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు సరిగ్గా అంచనాలు వేయకపోవడం పార్టీకి శాపంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాల వ్యూహాలకు చిక్కి టీడీపీ ఆత్మరక్షణలో పడడం ఇక్కడి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాడిపత్రిలో పసుపు జెండా రెపరెపలాడడం కష్టతరంగా మారుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి మొదలుకొని సామాన్య ప్రజల వరకు పార్టీ పట్ల ఒక రకమైన నిరాశత వ్యక్తమవడం దెమ్మతిరిగే శాఖ అనే చెప్పాలి. కీలకమైన నాయకులు పార్టీని వీడటం లేదా మౌనంగా ఉండిపోవడం వల్ల కేడర్లో అయోమయంకు నెలకొంది. ఈ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న పట్టు కేవలం వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడి ఉందని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో వైఫల్యం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. ప్రత్యర్థి పార్టీలు అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతూ టీడీపీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లో పగ్గాలు సృష్టిస్తున్నాయి. అభివృద్ధి మంత్రం పలకని చోట భావోద్వేగాలు మరియు కుల సమీకరణలు ప్రాధాన్యత పాత్ర పోషిస్తున్నాయి. తాడిపత్రి పట్టణ పరిధిలో కూడా పార్టీకి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం నాయకత్వానికి మింగుడు పడలేని విషయం మారింది. ఈ పరిస్థితి ఎలాగైనా కొనసాగితే భవిష్యత్తులో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అధికార పక్షం వేస్తున్న ఎత్తుగడలకు వ్యూహాలకు రచించడంలో స్థానిక నాయకత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలకు పక్కన పెట్టి కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసిగొడుతున్నాయి. సాధారణంగా తాడిపత్రి రాజకీయాలు అంటే ఉత్కంఠతకు మారుపేరుగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం టీడీపీకి ఎదురుగాలి వీచడం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇతర ప్రాంతాల్లో పార్టీ పుంజుకున్నట్లుగా కనిపిస్తున్న ఇట్లాంటి కీలక కేంద్రాల్లో ఎదురు దెబ్బలు తగలడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఈ రాజకీయ భూకంపం తాలూకు ప్రభావం పొరుగు నియోజకవర్గాలపై కూడా పడే అవకాశం ఉంది. శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సిన నాయకులు ఇప్పుడు తమ ఉనికి కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తాడిపత్రి నడిబొడ్డులో జరిగిన ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఒక చేదు అనుభవం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలకు ఒక కనువిప్పు కావాలి. ఈ ఓటమి లేదా వెనుకడుగును విశ్లేషించుకున్నది దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే తాడిపత్రి చరిత్రలో టీడీపీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాటలతో పాటు శాశ్వత కోటలు కూడా ఉండవని తాజా ఘటన నిరూపించింది.